జూలై 15 నుంచి ఈ రాశుల వారిది లగ్జరీ లైఫ్. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడానికి నెల రోజుల సమయం తీసుకుంటాడు. ప్రస్తుతం వృషభ రాశిలో సంచార దశలో ఉన్న సూర్యుడు ఈ నెల 15న మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ నెల 15వ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్న సూర్యగ్రహం నెల రోజుల వ్యవధిలోనే మిథున రాశిలోకి వెళుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేశారు. ఏ రాశులకు ఏ విధంగా కలిసివస్తుంది, ఎటువంటి ప్రయోజనాలున్నాయనే విషయాలను తెలుసుకుందాం. మిథున రాశి. పనులు పూర్తి కాకుండా ఉండిపోతే అవి సులభంగా పూర్తవుతాయి. సమాజంలో గౌరవం, మర్యాద పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. తండ్రి నుంచి మద్దతు లభించడంతో గతంలో మీరు చేయలేని పనులను ఎంతో సులువుగా చేయగలుగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి, లేదంటే చిన్న చిన్న అనారోగ్యాలు కలుగుతాయి. ఈ రాశివారికి మతపరమైన పనులపై ఆసక్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సింహరాశి. వచ్చే నెల 15 నుంచి ఈ రాశివారికి శుభ ఘడియలు ప్రారంభమవుతాయి. ఎటువంటి పనులు చేసినా అదృష్టం తోడుండటం వల్ల సులభంగా పూర్తి చేయగలుగుతారు. కోర్టు కేసుల్లో విజయం వరిస్తుంది. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి కూడా విజయవంతమవుతాయి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. భాగస్వామ్య జీవితం ఆనందంగా గడుస్తుంది. కన్యా రాశి. ఈ రాశివారికి విపరీతమైన ధనలాభం ఉంది. వ్యాపారం చేయడంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తారు. కోరుకున్న కోరికలు నెరవేరతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ రాశివారు ఎటువంటి పనులు చేసినా డబ్బులు పొందుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.